ఆమోదం పొందింది. అయితే ఈ టోటల్ ప్రాసెస్లో వైసీపీ అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లోక్సభలో వాకౌట్ చేస్తుంది వైసీపీ. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఈ బిల్లుకి వ్యతిరేకం అంటోంది. అమరావతికి వ్యతిరేకం కానప్పుడు చట్టబద్ధత కల్పిస్తుంటే అడ్డుకోవడం దేనికనేదే సామాన్య ప్రజల ప్రశ్న. మరి అయితే ఈ బిల్లుపై మాజీ సీఎం జగన్ కూడా నేను తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం మనం చూస్తాం. అమరావతిని ఒక వైట్ ఎలిఫెంట్గా అభివర్ణించడమే కాదు, కేవలం అవినీతి నిలయంగా మారిందని, రాష్ట్ర ఖజానాపై ఇది మోయలేని భారం అవుతుందని తెలిపారు. అసలు రాజ్యసభలో మరి వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? బిల్లుని అడ్డుకునే బలం ఉందా? రాజధాని సెంటిమెంట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ బిల్లు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఇవే అంశాలపై హాట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. హాట్ టాపిక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. చిట్ట విజయభాస్కర్ రెడ్డి గారు, వైసీపీ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. కాసేపట్లో వెంకట్రాయలు గారు జనసేన నుంచి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తారు? అమరావతి మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు, బిల్లును హోప్లెస్ అంటున్నారు. ఏంటంటే జరిగిన ప్రాసెస్ అంతా ఎలా చూడాలి? ఈరోజు రాజ్యసభలో మీ స్టాండ్ ఏంటి? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, ప్రైమ్ అండ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అమరావతి అనేది అందరికీ కావాల్సినటువంటి రాజధాని. మేమైతే ఎక్కడ అమరావతిని వ్యతిరేకించలేదు. ఇప్పుడు కాదు, 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అమరావతిని శాసన రాజధానిగానే ఉంచుదాం, అమరావతి రైతులను గౌరవిద్దాం, అమరావతి రైతులకి ప్రతి సంవత్సరం కౌలు డబ్బులు పూర్తిగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ సంవత్సరానికి. రెండో విషయం ఏంటంటే నిన్న పార్లమెంట్ లో బిల్లు పెట్టారండి. అమరావతి విషయం బిల్లు పెట్టినప్పుడు మిథున్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మా ఎంపీ గారు పెట్టిన పద్ధతి బాగాలేదు, అమరావతి బిల్లులో ఉన్నటువంటి అంశాలను వ్యతిరేకించారు కానీ అమరావతిని వ్యతిరేకించలేదండి. దాని మీద అమరావతిని వ్యతిరేకించారని ఓదర పడతా ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించడానికి మాకేం అవసరం? అసలు అమరావతి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటర్. ఇప్పుడు ఇచ్చిన రైతులందరూ వెలగపూడి, రాయపూడి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తుళ్ళూరు దాకా, అటు నుంచి అటు మందడం హోటల్ దాకా ఇచ్చారు. సో రాజధాని పేరు వెలగపూడి అని ఎందుకు పెట్టకూడదండి? అమరావతి అని పెట్టారు, తప్పు లేదు, దానికి కూడా మేము కాదంటలా. అమరావతి ఏదో చరిత్ర ఉంది, అమరావతి ఏదో దేవతల రాజధాని. దేవతల రాజధాని అంటే ఏ దేవుడికి రాజధాని అండి? ఇంద్రుడి దేవుడు అండి. అమరావతిని పరిపాలించారని మనం పురాణాలు చదువుతున్నాం. ఇంద్రుడు దేవుడు కాదు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుడు అంటాం, యేసుక్రీస్తు దేవుడు అంటాం, అల్లాహ్ దేవుడు అంటాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతి దేవతల రాజధాని. ఏం చేశారండి? ఇప్పుడు 7 సంవత్సరాలు మీరు పరిపాలనలోకి వచ్చారు. గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. అమరావతిలో ఏముంది? ఇవాళ పోయి చూద్దాం పండి, ఆ ప్యానల్ సభ్యులు రమ్మనండి, ఇవాళ అమరావతిలో చూద్దాం. ఏమన్నా ఒక్క టర్నా ఉపయోగపడే పరిస్థితి ఏమైనా ఉన్నదా? లేదు. పరిశ్రమలన్నీ వైజాగ్ ఎందుకు తరలిస్తున్నారండి? పరిశ్రమలన్నీ తిరుపతికి ఎందుకు తరలిస్తున్నారండి? ఇక్కడ కట్టచ్చు కదా. 34,000 ఎకరాలు ప్రభుత్వ రైతుల భూమిని, 18,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అంటే డీసీ ల్యాండ్స్ కానీ ఏమన్నా కానీ ప్రభుత్వ భూమి ఉన్నది. అంటే మొత్తం 52,000-53,000 ఎకరాలు గవర్నమెంట్ సేకరించింది 58 రోజుల్లో. తప్పలేదు, మేము దానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ ఆ భూములలో ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా రోడ్ల నిర్మాణం ఏమైనా చేసిందండి? ఒక్క 10 కిలోమీటర్లో 5-6 కిలోమీటర్లో స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు తప్ప ఎక్కడన్నా పూర్తిగా రోడ్ల నిర్మాణం చేసిందా? మేము హైకోర్టు కూడా చాలా సరిపోయాం. నేను ఒక న్యాయవాదిగా హైకోర్టు రోడ్డు కూడా కొంతమయం. అంటే విజయభాస్కర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు 2014 జూన్ 2న అమరావతి అని ప్రకటించారు. 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఇంకా రాజధాని ఏంటి అని మాట్లాడుకుంటూనే ఉండిపోయాం మనం.
అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటూ స్ట్రైట్గా గతంలో అసెంబ్లీలో అమరావతికి మీరు మద్దతు ఇచ్చారు, అధికారంలోకి వచ్చాక సరే 3 రాజధానులు అన్నారు, నేను పార్లమెంట్లో వాకౌట్ చేశారు. అసలు ఏంటి అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే? అమరావతి కన్స్ట్రక్షన్ లో కట్టడాల మీద ప్రభుత్వం ఈ రోజు 12,000 చదరపు అడుగుకి 12,000 చొప్పున 55,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచిందండి. అవే కట్టడాలు 4,000 రూపాయలు లోపు అవుతున్నాయని మేము మా వాదన. ఈ 8,000 రూపాయలు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి, వాళ్ళ మనుషులకి దోచిపెట్టడానికి ఈ 12,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అనేది ప్రతిపాదన పెట్టి 55,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. దేనికని ఎవరికి దోచిపెట్టాలా? ఇవాళ ఢిల్లీలో జరిగింది, నేను మిథున్ రెడ్డి గారు చెప్పారు. ఢిల్లీలో 4,000 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు, చదరపడుకు 4,000 రూపాయల కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. అసలు చదరపడుకు 3,000, 3,500కి బ్రహ్మాండంగా కట్టొచ్చండి. ఎందుకు అంత ఇది? ఇప్పుడు మనం చూస్తానే ఉన్నాం. మా తెలంగాణ అసెంబ్లీ ఎంత ఖర్చు అయిందండి? 615 కోట్లు. పార్లమెంట్ ఎంత ఖర్చు అయిందండి? 930 కోట్లు. ఇక్కడ మనం సచివాలయం కట్టడానికి ఎందుకండి 14,000 కోట్లు? ఏం చేయాలా? డబ్బులని ఎవరికి దోచి పెట్టాలా? అడుగుదాం. విధానం మీద మేము వ్యతిరేకిస్తున్నాం. విధానాన్ని వ్యతిరేకిస్తాం. అదే ప్రశ్న అడుగుదాం. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి. రఫీ గారు అర్థమైంది. అడుగుదాం. అదే అడుగుదాం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, మీరు పొందుపరిచిన అంశాలకు మాత్రమే వ్యతిరేకం. ఒక వైట్ ఎలిఫెంట్ అని వర్ణిస్తున్నారు. జగన్ గారిని అమరావతిని క్యాపిటల్ ఆఫ్ కరప్షన్ అంటున్నారు. అసలు ఏంటంటే మీరు పొందుపరిచిన అంశాలు కరెక్ట్గా లేవా? అదేనండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ అధికారులకు కానీ ఎలా చేయాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగుంటే ఓ వారం క్రితం ఇక్కడ వచ్చి బెంగళూరు వెళ్ళి ఈ చట్టం ఇలా చేస్తున్నాం, మీరు కాస్త చెప్పండి అంటే ఆయన చెప్పేవాడేమో. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంత మాత్రం తెలియదు, ఎలా పెట్టాలో ఎలా బిల్లులు పెట్టాలో కూడా తెలియదు అనుకుంటా. మరి వైజాగ్ లో ఋషికొండ మీద 15,000 ఎస్ఎఫ్టీకి 15,000 రూపాయలు ఇచ్చారు. మరి అది ఒకసారి గుర్తెచ్చుకుంటే మంచిది. ఢిల్లీలో పార్లమెంటు భవనం మొత్తం కూడా ఆ ప్రాంగణం 20,000 కోట్ల రూపాయలైంది. అక్కడ కూడా 12,000 రూపాయలు ఇచ్చారు ఒక చదరపు అడుగుకి. ఏదో మిథున్ రెడ్డి గారు పీడబ్ల్యూడి వాళ్ళకి ఫోన్ చేసి అంటే చిన్న చిన్న కట్టడాలు ఉంటాయి చూసారా, ఢిల్లీలో క్వార్టర్స్ పాడైపోతే ఆ గోడలు కట్టేయి, ఆ పార్కులు కట్టేయి, వాటికి 4,000 ఉంటుంది. ఒక 50-100 సంవత్సరాల పాటు కన్స్ట్రక్షన్ ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యాస్టిక్ ప్రకారంగానే ప్రభుత్వం పిలుస్తుంది. ప్రభుత్వానికి అలా పిలవడానికి అర్హత లేదు. 4,000 రూపాయల మీద 12,000 పిలిస్తే కోర్టుకు వెళ్తారు. కోర్టు దాని మీద నిపుణుల కమిటీ వేస్తుంది. కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మనం రిషికొండ ప్యాలెస్ కి ఎంతకు పిలిచామో మరి అక్కడ కూడా 4,000 కట్టించుకోవచ్చుగా. మరి అక్కడ ఎందుకు 15,000 పిలిచారు ఒక అడుగుకి? కాబట్టి మాట్లాడటానికి ఏదైనా మాట్లాడవచ్చు. ఒకటి స్పష్టమైన విషయం ఏంటంటే మాకు సంతోషం కలిగించిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చాలా స్పష్టంగా బయటపెట్టాడు. నేను అమరావతికి వ్యతిరేకం, నేను వస్తే చట్టం మార్చేస్తా, క్లియర్గా చెప్పాడు. ఇక ప్రజలు తెలుసుకుంటారు. మరి ఆయన అసెంబ్లీలో చట్టం మార్చొచ్చు, పార్లమెంట్ లో ఈయన చెప్తే వినేటువంటి ప్రభుత్వం అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమి కానీ లేదు, రెండూ సపోర్ట్ చేసింది. మరి ఈయనకి సొంతంగా ఈయన ప్రధానమంత్రి అయ్యి అయితే అప్పుడు మార్చుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కానీ మార్చే పరిస్థితి లేదు. నిన్న ఏకగ్రీవంగా పాస్ చేసినటువంటి అది బిల్లు కాబట్టి, రాజ్యాంగ సవరణ చేశారు కాబట్టి ఎవరు మార్చలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే మార్చుకోవచ్చు, దాన్ని మనం కాదని. ప్రజలు ఆయనకి నేను అమరావతికి వ్యతిరేకమని స్పష్టం చేశాడు కాబట్టి మరి ఆయన 3 రాజధానులు అంటే ప్రజలు ఎంత సపోర్ట్ చేశారో, మరి విశాఖపట్నంలో రాజధాని ఇక్కడే పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తా ఉంటే అక్కడ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలే. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అమరావతి అని
విశాఖపట్నం ప్రజలు చెప్పారు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పారు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని పెడతాను అది అంటే కూడా ఆ కర్నూలు చుట్టూ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. అక్కడ కూడా ఒప్పుకోలే. ఇక్కడ న్యాయ రాజధాని అవసరం లేదు, మాకు బెంచ్ ఉంటే చాలు, హైకోర్టు బెంచ్ ఉంటే అది రేపు కొద్ది రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి రాబోతాం. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. స్పష్టంగా లేదు ఎవరో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నిసార్లు మార్చాడు? 2014 ముందు హైదరాబాద్ లో ఇటు ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఇటు పక్కన ఎవరు కూర్చోబెట్టి నేను వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద నగరం కడతాను, పెద్ద నగరం కడితే ఉపాధి వస్తుంది, బెంగళూరు లేదా, మద్రాసు లేదా, బొంబాయి లేదా, కలకత్తా లేదా, ఇలాంటి నగరాలు కట్టాలా, ఆంధ్రప్రదేశ్కి అలాంటి నగరం లేదు, హైదరాబాద్ ఉన్నది పోయింది, నేను వస్తే పెద్ద నగరం ఒక 50,000 ఎకరాలు తీసుకొని విజయవాడ పరిసర ప్రాంతాల్లో కడతాను అన్నాడు. అది కూడా వీడియోలు అన్ని కూడా వచ్చినాయి 2014 ముందు. తర్వాత 2015లో ఈ అమరావతి బిల్లు పెట్టినప్పుడు నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, ఇప్పుడు మీరు సేకరించిన 30,000 ఎకరాలు సరిపోవు, ఇంకా తీసుకోవాలని చెప్పి ఆయనే అసెంబ్లీ రికార్డులో చెప్పాడు. సరే ఇక ఆయన చెప్పాడు కదా అని చెప్పి రైతులు కూడా నమ్మారు. పాపం రోడ్డు గవర్నమెంట్ చెప్పింది, ప్రతిపక్షం చెప్పింది, బయట ఉన్న కమ్యూనిస్టులు కూడా అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు. అందరు నమ్మారు, రైతులందరూ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన నాలిక మడచేసి మనం వెనక్కి తిప్పేసి ఇక నేను 3 రాజధానులు అన్నాడు. అప్పుడు ఎన్ని మారినాయండి? 1 పెద్ద నగరం 13లో కట్టాలన్నాడు, 2 అమరావతికి సపోర్ట్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. తర్వాత 3 రాజధానులు మళ్ళీ మొత్తం విశాఖపట్నం తీసుకెళ్లిపోతాను, ఒక్క న్యాయ రాజధాని కర్నూలు తప్పితే లెజిస్లేటివ్ రాజధాని కూడా విశాఖపట్నం తీసుకెళ్లిపోతా అన్నాడు. దానికి కూడా నాన్నగారు కూడా బ్రహ్మాండం విశాఖపట్నం తీసుకెళ్లిపోవాలి, 2 చోట్ల ఎందుకు అన్నాడు. అక్కడికి 4 అయింది. 5వది ఏమన్నాడు? మొన్న మధ్య ఒక 6 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి అమరావతి పనులు చురుగ్గా జరుగుతున్నాడు, ఎందుకు ఈ అమరావతి మంగళగిరి దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకొని మొత్తం బిల్డింగ్లు కట్టేస్తే అదే డెవలప్ అయిపోద్ది కదా అని చెప్పి మొన్న ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మరి నిర్ణయం చెప్తాడు మాకి విన్నట, ఏదంటే పేరాగన్నో మావిగన్నో ఎవరికి అర్థం కావాలి. ఇది కొత్తది మళ్ళీ. ఇది 4 అయిపోయిన తర్వాత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎక్కడ ఏం కట్టాలో చెప్పడం. మళ్ళీ మచిలీపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలా, విజయవాడలో ఏ క్యాపిటల్ పెట్టాలా, గుంటూరులో ఏ క్యాపిటల్ పెట్టాలో చెప్పలా. అంటే 3 కలిపి 110 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే ఉంది కదా, 2 లక్షల కోట్లు అదనపు భారం పడుతుంది. కొత్తగా నేషనల్ హైవే రాలా. అమరావతిలో రాజధాని కట్టినా 260 కిలోమీటర్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది, కేంద్రం ఒప్పుకుంది. దాంట్లో గుంటూరు ఉంటది, తెనాలి ఉంటది, మంగళగిరి ఉంటది, ఇబ్రాహీంపట్నం ఉంటది, గన్నవరం ఉంటది, విజయవాడ ఉంటది, మచిలీపట్నం బోర్డర్స్ కూడా వస్తాయి, ఉయ్యూరు గీరు అన్ని వచ్చేస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ మేము కడుతున్నాం, చెప్పవలసిన అవసరం ఏముంది. ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు కట్టినటువంటి వెలగపూడి బిల్డింగ్ లో ఏం చేయాలా, ఇప్పుడు కడుతున్నటువంటి రాజధాని కవర్స్ ఏం చేయాలో పాప ఆయన తెలియదు. ఆయన వస్తే మళ్ళీ తీర్మానం అసెంబ్లీలో పెడతాడు. చెప్పలేండి, ప్రజలకు తెలియాలా. తీర్మానం పెట్టాడు కదా అసెంబ్లీలో, శాసన మండలి రద్దు చేస్తున్నానని. అయిందా? తీర్మానం పెడితే అయిందా? కేంద్ర ప్రభుత్వం చెయ్యాలా, పార్లమెంట్ లో దానికి సవరణ పెట్టాలి, బిల్లు పెట్టాలా. మళ్ళీ ఏం చేశాడు? నాలుగు మడచేసి వాళ్ళ మనుషులు ఎమ్మెల్సీలు అవడంతోనే నేను తీర్మానం వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. ఈయనకి అసలు ఒక మాట మీద నిలకడుందా, ఒక ఆలోచన ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉందా? మేము ఏకైకమానంగా రాజధాని నగరం కడతాం, బ్రహ్మాండంగా ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, రేపు కూడా ఇస్తారు. ఈయన ఇలాగే మాట్లాడుతూ ఉంటే మాకు ఎదురు ఉండదు. వైసీపీ పార్టీ తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ 4-5 జిల్లాల్లో ఒక సీట్ రాదు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కట్టిన తర్వాత మాకి విన్నో, ప్యారాగన్నో
ఏదో మొత్తం మీద అక్కడే రైట్ వెళ్ళిపోతుంది కదా. వెంకట్ గారు నమస్తే. వెంకట్ గారు వెల్కమ్ టు ది డిబేట్. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చూస్తాం జగన్ గారు మాట్లాడేది చూస్తాం. ఇప్పుడు 2 లక్షల కోట్ల అదనపు వారు ఎక్కడి నుంచి అసలు నిధుల సమీకరణ ఎలా చేస్తారు? అదేదో ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సార్, ఒక్క మాట హలో సార్ చదువు గారు ఒక్క మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర తీసుకుని కానీ రాజధానికి మేము డబ్బులు పెట్టట్లా. రైతులు ఇచ్చినటువంటి భూములు అమ్మి తెచ్చినటువంటి అప్పులు కడతా ఉన్నాం. రైతులు ఇచ్చారు మాకు రాజధాని కట్టమని. మాకు ప్రజాస్వామ్యంలో అక్కడ ఇతర జిల్లాల నుంచి డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టట్లా. రైట్ రఫీ గారు ఒక నిమిషం వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఎస్ వెంకట్ గారు. సతీష్ గారు ముందుగా మీకు ప్రైమ్ 9 వీక్షకులకి అదేవిధంగా నా తోటి ప్యానలిస్టులందరికి కూడా నమస్తే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం సార్. ఈ రోజు మీరు చూస్తే నిన్న లోక్సభలో దాదాపు 10 పార్టీలు అప్రూవ్ చేసేసారు. పార్టిసిపేట్ చేసింది 11 పార్టీస్. 10 పార్టీలు అప్రూవ్ చేస్తే కేవలం వైసీపీ ఒక్కటే దీన్ని డినై చేసింది. అంటే ఇది ఎలా ఉందంటే ఊరందరిది ఒక దారి, ఏదో ఉల్లిపెట్టది ఒక దారి అంటారు. ఆ విధంగా ప్రత్యర్థి ఏది చేసినా తప్పు అనే వైఖరి ఈ వైసీపీ నాయకులకి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అది ముందు నుంచి అలవాటే. మనం క్యాపిటల్ అనేది ఏంటంటే సార్ మొత్తం దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, మన పాలనా సౌలభ్యానికో లేకపోతే మన స్టేట్ ని డెవలప్ చేసుకోవడానికో ఒక సెంటర్లో అదొక ఐకాన్ లాగా పెట్టుకొని మనందరం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న దాన్ని ఏది చేసినా మనం డినే చేయాలి, ప్రత్యర్థి ఏది చేసినా మనం అపోజ్ చేయాలనే మైండ్ సెట్ ఉంటే దానికి ప్రజలన్నీ చూస్తున్నారు, వాళ్ళకి అన్ని తెలుసు సార్. ఇంకోటి 11 మంది నిన్న పార్లమెంట్ లో 11 పార్టీస్ తరఫున రిప్రజెంట్ చేసి బిల్లు పాస్ చేస్తే కేవలం ఒకే ఒక ఎంపీ మిథున్ రెడ్డి ఒక్కడు రిజెక్ట్ చేశాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సార్ వీళ్ళు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. మొత్తం మన ఆ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ ఉండాలి, అమరావతి లాంటి ఏరియాలో ఉంటే ఖచ్చితంగా అది అందరికీ మంచి జరుగుతుందని తెలుగు ప్రజలందరూ అట్లే దేశ ప్రజలందరూ కూడా దే ఆర్ వెల్ యాక్సెప్టెడ్. దాన్ని వీళ్ళు ఇంకా సాగదీసి రైట్ వెంకట్ గారు. ఎస్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ వస్తాను. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ గారు పార్టీల అభిప్రాయాలు ఏంటో విన్నాం. అసలు ఏంటి ఎలా చూడాలి? ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు ఆమోద పొందడంతో ఇంకా అమరావతికి చట్టబద్ధత పూర్తి స్థాయిలో వచ్చినటానికి వచ్చి నిన్న లోక్సభలో వెళ్ళి రాజ్యసభకి వెళ్తుంది, రేపు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమోదించాక గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే దీంతో ఎస్ క్యాబినెట్ కి ఇప్పుడు అంటే నేను కొంతమంది చూస్తాం మా ప్రభుత్వం వచ్చాక మారుస్తామని. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎవరు ప్రభుత్వాలు మారే అవకాశం ఉంటుందా? సతీష్ గారు, మీకు అట్లాగే జనసేన నాయకుడు వెంకట్ గారికి, మన విజయభాస్కర్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు, అట్లాగే రఫీ గారు టీడీపీ నాయకుడికి, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే చెప్పండి. నేనైతే వాళ్ళ తప్పుల్లో కాలు పెట్టాను, కానీ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడతాం. నేను న్యాయవాదిగా, విజయభాస్కర్ రెడ్డి గారు కూడా న్యాయవాది అంటున్నారు, కానీ నేను న్యాయవాదిగా 2 విషయాలు చెప్తాను, టెక్నికల్ విషయాలు. ఈ బిల్లు అవసరం లేదు, పనికిరాని బిల్లు అని కూడా మన బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. అవసరం లేదు, కరెక్ట్. కానీ అనివార్యమైంది అంటున్నాం. ఎందుకు అనివార్యమైందంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు రాజధాని మీద పంచాయతీ కదా, విజయవాడ పెడితే కమ్యూనిస్టులది, అటు పోతే కష్టం రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు కుట్రమని ఆ రోజు పెద్ద ఎత్తున చేసి విజయవాడనేమో మన గుంటూరేమో హైకోర్టు శ్రీబాగోడ పెట్టుకొని మన కర్నూలు రాజధాని 3 నెలల ముచ్చటాయి. అక్కడి నుంచి విశాలాంధ్ర అని కౌగిలించుకొని పోతే 50 ఏళ్ళ తర్వాత విఫలమై మళ్ళీ వెనక్కి రావచ్చు. ఒకనాడు గెట్ లాస్ట్ ఆంధ్రాస్ అని రాజగోపాల్ సార్తో అనిపించుకున్నాం, తర్వాత కొండి అని తెలంగాణతో అనిపించుకున్నాం. చివరికి ఏమైంది, మళ్ళీ 58 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటికే వచ్చింది. ఈ రాజధాని కథ రావడం కష్టం లాగా ఎన్ని రోజులు జరుగుతుంది, రాజధాని లేని రాష్ట్రానికి ఎన్ని రోజులు ఉంటారు. ఇది ప్రజల ఆవేదన. ఏమంటే వీళ్ళ ఇల్లు మొగ్గలతో మొత్తం రాజకీయం ఆగమవుతుంది, రాజధాని ఆగమవుతుంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రజల ఆవేదన కదా అంటున్నాను. ఇది అడ్డం చేయకుండా వీళ్ళు ఏం మాట్లాడినా లాభం లేదు. అందుకనే అవసరం లేదు కానీ అనివార్యమైంది ఈ బిల్లు పెట్టడానికి అంటున్నాం. మొదటిగా ఇంతకుముందు రఫీ గారు వాళ్ళని చెప్పినట్టు ప్రకారమే మొదటిగా
అసలు 33,000 ఎకరాలు ఏం సరిపోతుంది, అమరావతి రాజధాని ఉన్నారు, నాకు ఇల్లు ఉన్నది నీకు ఇల్లు లేదు అని చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా, నేనైతే రాజకీయ ఆరోపణ చేస్తారని అనడా లేదా, మనకి అసెంబ్లీ సాక్షిగా అనడా లేదా అని, రాజధాని ఇక్కడే ఉండాలి, దీనికి కట్టుబడి ఉన్నాను, నాకు తాడేపల్లిలో ఇల్లు ఉన్నది నీకు లేదు, నువ్వు హైదరాబాద్ లో కట్టుకుంటున్నావు, అప్పుడప్పుడు శంకుస్థాపన అప్పుడప్పుడే ఆయన మన ఇంటి ముహూర్తం చేసుకున్నాడు ఆయన, అక్కడ కట్టుకుంటున్నాం, ఇంకా మరి అమరావతి మీద ఇక్కడ ధ్యాస లేదా అన్నారు. ఏమైంది, సరిగ్గా 5 ఏళ్ల పాటు ఈ భూమి సరిపోదన్నారు, ఇంకెక్కువ భూమి కావాలన్నారు, 1,00,000 ఎకరాల పైన నష్టం లేదన్నారు, అన్ని అన్నారు కదా. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక రాజధాని గురించి ఇంత చర్చ జరిగిన సందర్భాలు ఏం లేవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, ఉమ్మడి బొమ్మాయి రాష్ట్రం విడిపోయిన ప్రతిసారి కూడా, అంటే దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డ ప్రతిసారి కూడా ఎక్కడ కూడా రాజధాని గురించి అంతర్థం జరగలేదు. ఒకటే వాడు చండీగఢ్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని పెట్టుకుంటూ కొత్త నగరం నిర్మించుకున్నాం. మిగతా అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ పాతవే, కానీ పాత దానిలో కూడా కొత్త నిర్మించుకున్నాం. న్యూఢిల్లీ కొత్త నగరం కాదా, కలకత్తా మన పక్కన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న తర్వాత మాది కొత్త నగరం కదా, నయీ బొంబాయి కొత్త నగరం కాదా. నేనేమంటున్నానంటే అన్ని కొత్త నగరాలు నిర్మించుకున్నాం దాని పాత నగరాల పక్కనే. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే మద్రాసు పోయింది, చెన్నపట్నం మనదే, మొన్నదాకా మనం అమరజీవి, పొట్టి శ్రీరామరాణి విగ్రహాలు పెడుతున్నాం, కానీ ఆయన చంపుకుంది కాంగ్రెస్ పార్టీ కదా అన్నాడు. మళ్ళీ చెన్నపట్నం మాదని విభజనకు నెహ్రూ గారు ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ అక్కడికే మొదటికి వచ్చి ఆయన చంపుకుంటే కనీసం శవం మోయడానికి కూడా ఎవరు లేకుండా దిక్కు లేకుండా ఇవాళ అమరావతి అమరజీవి, పొట్టి శ్రీరామరాణి మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాం, కానీ ఆనాడు కనీసం ఒక మనిషి పోయింటే ప్రకాశం పంతులతో సహా ఎవరు పోలేదు అంటున్నాను. అందుకని ఇక్కడ 3 ప్రాంతాలు ఉన్నాయి, తెలంగాణ పక్కన పెట్టాం, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, లేకపోతే సర్కారు జిల్లా అవి ఉన్నాయి. ఈ 3 అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి ఇప్పటికి కూడా అంటున్నాను నేను. మహారాయలసీమ కావాలని ఇవాటికి కూడా బొజ్జ దశరథ రామరెడ్డి గారు నంద్యాల ఉంటారు, వారితో సహా చాలా మంది మహారాయలసీమ కావాలని సమైక్యాంధ్ర ఉద్యమంలో చేసిండు, ఆ టెంటు లేపేదాకా ఆయన మనసులో పట్టలేదు చూసినాం మనం. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ రాజధాని ఇక్కడే ఉండాలని వైసీపీ మొదలన్నది, తర్వాత సరిపోదన్నది. ఇవాళ వైసీపీ స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే 2 మాటలు మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డి గారు ఒకటేమన్నారు, ఈ బిల్లు ఈ రూపంలో వద్దన్నారు. ఏ రూపంలో ఉండాలి చెప్పాలి కదా, నేను ఇది వద్దంటే ఏది కావాలో చెప్పాలి కదా అంటున్నాను నేను. నిజంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను, మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది, దాని మీద మాట్లాడదాం. 12,000 15,000 దానికి సమాధానం రఫీ గారు కూడా ఇచ్చారు. మరి మనకు రిషికొండ దగ్గర ఎంత ఖర్చు పెట్టాం, లేకపోతే ఢిల్లీలో ప్రధాన పార్లమెంట్ భవనానికి ఎంత ఖర్చు పెట్టారు ఉన్నారు కదా, దాని మీద కాగు వ్యతిరేకిస్తాయి కదా. నిజంగా కాస్ట్ ఆఫ్ మన కన్స్ట్రక్షన్ వేరే ఉంటే కాగు వ్యతిరేకిస్తే రేపు పొద్దున ఎవరైనా కేసు వేయొచ్చు కదా, అది వేరు. కానీ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇవాళ ఆ కాస్ట్ గురించి మాట్లాడితే వేరు. ఇప్పుడు రామాయణంలో పిడికల వేడి చేస్తున్నాం, రాజధాని అమరావతి ఉండానా ఉండొద్దా, సూత్రప్రాయంగా అందరూ అంటే రామ్మోహన్ గారు నిజంగా అంటే ఇప్పుడు రాజధాని చరిత్రలో ఏపీలోనే నిలిచిపోతుందేమో, చరిత్రలో ఒక రాజధాని చట్టబద్ధత కావాలా కోరటం. అంటే మీరు లారీగా కూడా ఉన్నారు కాబట్టి సెక్షన్ 5 సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టం తెస్తే కనుక నిజంగా న్యాయ వివాదాలకు ముందు భవిష్యత్తు తావుంటుందా? ఖచ్చితంగా అదే చెప్పవచ్చు. సెక్షన్ 5 క్లాజ్ 2 మారిస్తే ఏం మార్చాలి? అసలు విభజన చట్టంలో ఏముంది? విభజన చట్టంలో అమరావతి అనే పేరు ఎక్కడ లేదు కదా. అప్పటికి 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చు. 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు ఉండాలని గ్యారెంటీ ఏం లేదు. సంవత్సరానికి పోవచ్చు, 10 రోజులు పోవచ్చు. మనము రెంట్కుంటే ఎవడైనా మనకు వెకెట్ చేయమంటే 2 ఏళ్ళు టైం ఇస్తాం కదా. అటువంటి అప్పుడు అప్పుడే మద్రాసు నుంచి వచ్చేటప్పుడు వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ సంగతి జరగకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ మంచి చెడు ఆలోచించి 10 ఏళ్ల వరకు మీరు ఉండొచ్చు, ఆ 10 ఏళ్ల లోపు మీరు రాజధాని ఎక్కడంటే అక్కడ కట్టుకోవచ్చు అన్నది కదా. 10 ఏళ్ల దాకా ఉండాలి, మనం ఉమ్మడి రాజధాని దాకా ఎందుకు ఉండలేదు అనే విమర్శ కూడా చేసింది కదా. సరే, ఓటుకు నోటు కేసా ఏదో రకంగా జరిగింది, బయటకు వచ్చారు. 2016లో ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారు. మొన్న 2వసారి శాశ్వత భవనాల కోసం శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం సతీష్ గారు ఏముంది, ఆనాడు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటది, ఆ 10 ఏళ్ల వరకు ఉండొచ్చు, తర్వాత మీరు రాజధాని కట్టుకున్న తర్వాత ఎందుకంటే అదన్నారు. కాకపోతే అసెంబ్లీ తీర్మానం చేశారు, 2015లో అసెంబ్లీ తీర్మానం చేశారు ఏమని, అమరావతి రాజధాని చేశారు. దానికి వైసీపీ కూడా అంగీకరించింది. ఆనాడు భూమి సరిపోదన్నది, ఇంకా ఎక్కువగా అన్నది చూసాం. తర్వాత ఏమైంది, అమరావతి రాజధానిగా శంకుస్థాపనకు మోడీ గారు వచ్చారు. మట్టి నీళ్ళు తెచ్చినా ఏం తెచ్చినా మొత్తం మీద అయిపోయింది. శంకుస్థాపన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసిందంటే, ఎక్కడ వచ్చే 5 ఏళ్ళు మాది అనుకుంటే సరిపోదు, ఏం కాదు, వచ్చే 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాది అని ఓ రకంగా చెప్పాలంటే అమరావతి నిర్మాణంలో కొంచెం ఆలస్యం చేశారు అంటున్నాను. మొత్తం ఏం చేయలేదు అంటే అది. ఇంకోటి తాత్కాలిక భవనాలు అనే మాట ఒకటి అనడం వల్ల శాశ్వత రాజధాని కాదనే అభిప్రాయాన్ని అటు పార్టీలలో ప్రజలలో నెలకొల్పే ప్రయత్నం చేశారు. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 8,000 కోట్లే ఖర్చు పెట్టింది. ఎక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే రూపాయి అయితే పరిహారం ఇయ్యలే కదా, ల్యాండ్ అక్విజిషన్ లేదు కదా. వైసీపీ లెక్కల ప్రకారం 5,000 అప్పుడు
ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు, 8,000 కోట్లు ఖర్చు పెట్టింది. మరి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 8,000 కోట్ల ఖర్చు అంటే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ చట్టం ఎందుకు లోపంగా ఉందంటే మీరు ఎట్ అమరావతి అని అప్పటి నుంచి రెట్రాస్పెక్టివ్ అంటున్నారు. అది తప్పు అంటున్నారు. రెట్రాస్పెక్టివ్ అంటే టీఏలో లేకపోతే అంతకుముందు ఏదైనా ఉంటే అంతకుముందు నుంచి వర్తిస్తే అంటే చెల్తుంది. కానీ ఇది ఆనాడు అమరావతి ఊరు లేదు పేరు లేదు కదా, ఆనాడు ఆరు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అమరావతి ఆనాటి నుంచి ఎట్లయితుంది? అయితే బీతి ఎప్పటి నుంచి కావాలి? శంకుస్థాపన చేసినప్పటి నుంచి కావాలి. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచి కావాలి? రాజధాని మార్చి మొట్టమొదటి అసెంబ్లీను మనకు సెక్రటేరియట్ ప్రారంభించిన రోజు ఉంది కదా సతీష్ గారు, అక్కడి నుంచి ప్రారంభం కావాలి. అక్కడి నుంచి అమరావతి లెక్కే. ఎందుకంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వం మొదటి టర్మ్ లో వాళ్ళు అక్కడి నుంచి పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు తాడేపల్లి అక్కడి నుంచి ఎక్కడైనా అన్నారు 3 ముక్కలాట అన్నారు. 3 ముక్కలాట నేను వ్యతిరేకించిన తప్పన్నాము. అదంతా వేరు 4-5 ఆర్టికల్స్ కూడా రాసిన ఆ మధ్యన 3 ముక్కలాట ఎందుకు ఆడొద్దని. చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు 3 ముక్కలాట కాస్త 3 బాట మన మావి కాడికి వచ్చేసింది కదా. అందుకనే వైసీపీ వాళ్ళు అర్థం చేసుకుంది అంటే మెల్లమెల్లగా ప్రజల అభిప్రాయాన్ని మన్నిస్తూ మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నాం. నెంబర్ 1. రెండో చెప్తాను, అమరావతికి వ్యతిరేకం కాదు అనుకుంటూనే దాని మీద అమరావతి మీదనే మేము మన రెఫరెండం పోదామంటే ప్రజలు తీర్పు ఇచ్చింది కదా, మంచి చెడు తీర్పు ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే అమరావతి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి గారు అంటారు. ఇక్కడనేమో అమరావతి ఉంటుందా పోద్దా కానీ మావి కానీ అంటున్నారు. ఈ కొత్తగా ఎందుకు అంటున్నాను నేను, ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ మన గుంటూరు మధ్యన రాజధాని ఉన్నది. ఇప్పుడు సిఆర్డీఏ పరిధి ఉంది కదా. ఒకనాడు హైదరాబాద్ నగరమే రాజధానికి ఉండేది. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 జంట నగరాలు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్ విస్తరించింది, వాళ్ళ రీజనల్ రింగ్ రోడ్ విస్తరిస్తుంది. పోయినా కొద్ది పెరుగుతుంది, దాన్ని ఎవరు కాదన్నారు కదా అంటున్నారు. హైదరాబాద్ రాజధాని అంటే హైదరాబాద్ అంటారా, లేకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అని మన బస్సు నెంబర్లు చదువుకుంటూ పోతారా? పోరు కదా. ఇక్కడ నేను ఇప్పుడు మొదలు టీడీపీ వాళ్ళని అడిగిందంటే ఈ సవరణ బిల్లులో ఆనాటి నుంచి అంటే రెట్రాస్పెక్టివ్ అంటే అది చెల్లదు, లేకపోతే కోర్టుకు పోతే పోతుంది అంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే తీర్మానం చేసింది కదా, ఈ తీర్మానం తర్వాత మార్చకూడదు ఏం లేదు కదా. గతంలో ఇదే బీజేపీ వీళ్ళు 3 రాజధానులు అన్న 3 ముక్కలు ఆట ఆడుతుంటే హైకోర్టులో ఏం మన అఫిడవిట్ వేసింది? రాష్ట్రాల ఇష్టం అన్నదా లేదా? రాష్ట్రాల ఇష్టం అని అప్పుడేసి ఇప్పుడు మన రాష్ట్రాల ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అంటే మా కాదు ఇప్పుడు మేము చట్టం చేస్తా అంటే ఎట్లా అంటున్నాను. విభజన చట్టం 2014 ఫిబ్రవరి 18-25 నాడు జరిగిన చట్టంలో ఎక్కడ అమరావతి అని పేరు లేదు. అక్కడి నుంచి అమలు అయితే అంటే చెల్లదు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మళ్ళీ చట్టం చేస్తున్నారో ఈ చట్టం రేపు కోర్టులో చెల్లకుండా పోతుండే అవసరం కాదు, అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఒక అనివార్యత వచ్చిందని నేను అంటున్నాను. ఈ అనివార్యతను ఆసరా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం నాటకం ఆడుతుంది అంటున్నాను. రేపు పొద్దున వీళ్ళు అధికారం ఉన్నది కనుక మన కూటమి ప్రభుత్వంతో అవసరం ఉంది కనుక ఈ పని చేస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఇదే వైసీపీతో అవసరం పడదు అనుకోండి, మళ్ళీ అదే అఫిడవిట్ ముందరికి వస్తుంది కదా అంటున్నాను నేను. కోర్టు కూడా హైకోర్టు ఏమన్నది, అమరావతి రాజధాని ఒకసారి ఆల్రెడీ ఫిక్స్ అయిన తర్వాత మీరు ఎట్లా చేస్తారన్నది. 6 నెలల కట్టుమన్నది. 6 నెలలు ఎట్లా కడతారు? రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కాలే కదా. ఎట్లా అంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది చూసినాం కదా. సుప్రీంకోర్టు కూడా చివరికి ఏమన్నది ఇదే రాజధాని అన్నది. నా ఉద్దేశం ఏంటంటే మావిగాన్ అనే మాట తప్పు. వైసీపీ మరొకసారి తప్పు చేస్తుంది. ఈ మావిగాన్ అనే మాట వల్ల ఇంకా నష్టం చేస్తుంది, వాళ్ళకి వాళ్ళు నష్టం అవుతారు. రేపు 2029 ఎన్నికల్లో ఇది వాళ్ళకి శాపమే అవుతా అంటున్నా నేను. ఏమన్నా కానీ మంచి వచ్చినట్టు నిర్ణయం తీసుకున్నా ఈ రాజధానిని అందరూ సమర్థిద్దాం. చట్టం అయినా కాకుండా ఈ రాజధాని కొనసాగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రఫీ గారు దానికి ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ విజయభాస్కర్ దగ్గరికి వెళ్తాను ఒకసారి. ఇప్పుడు రామ్మోహన్ గారు ఆయన జర్నలిస్టు, వ్యాసాలు రాస్తారు, డిబేట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిలో నడుస్తున్నటువంటి రాజధాని తాత్కాలిక భవనాలు కాదు కట్టింది. ఒకసారి రామ్మోహన్ గారు వస్తే నేను చూపిస్తా. దాని మీద 4 సార్లు వచ్చిన తాత్కాలిక భవనాలు మీరు తాత్కాలిక భవనాలు కట్టలే, టెంట్లు వేయలే, కర్నూలు వేసిన టెంట్లు వేయలే. నేను స్పష్టంగా చెప్తున్నా అవి భవనాలే కాదంటలే నేను. కానీ మీరు అనే మాట తాత్కాలిక రాజధాని తాత్కాలిక భవనాలు అన్నాడు కనుక ఎవరో అన్నారు. ఏమన్నారు, ఇక్కడ రాజధాని తాత్కాలికం, టవర్స్ కట్టిన తర్వాత అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. భవనాలు తాత్కాలికం అలా ఈ టవర్స్ కట్టిన తర్వాత ఇప్పుడు విజయవాడ గుంటూరులో దాదాపు కమిషనరేట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క మూలు ఉన్నాయి. వాటన్నిటినీ వెలగపూడిలో పెట్టినటువంటి కాంప్లెక్స్ లోకి 3-4 అంతస్తులు కట్టి అక్కడికి చేస్తారు కమిషనరేట్లు. ఒక పోలీస్ హెడ్ క్వార్టర్ మాత్రమే మంగళగిరి
దగ్గరలో ఉంది. గుంటూరులో కొన్ని ఉన్నాయి మీకు తెలుసా, ఉమ్, విజయవాడలో కొన్ని ఉన్నాయి తెలుసా. ఇవన్నీ దూరం దూరం కాకుండా ఒకటే కాంప్లెక్స్ లో వాటి కోర్టు, హైకోర్టు, చాలా కోర్టులు అక్కడ ఒకటి ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు ఏదైతే నడుస్తుందో వాటిలో పెడతారు, హైకోర్టు కొత్తది కడతారు. ఉమ్, ఇది ప్లానింగ్. ఎప్పుడో మాట అన్నారని దాని జీవితకాలం పట్టుకొని చెప్పడం రామ్మోహన్ గారికి కుదరదు అంటున్నా నేను. రైట్. బిల్డింగ్లు బ్రహ్మాండమైన బిల్డింగ్లే, ఉమ్, దాని మీద 3-4 అంతస్తులు కట్టొచ్చు. అక్కడ రాజధాని తాత్కాలికం అన్నాడు ఆయన. అదే కాబట్టి భవిష్యత్ ఇవాళ అవసరాలకు మేము అనుగుణంగా అన్ని ఒకే చోట చేరుస్తాం, ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖలకు సంబంధించి అన్ని కూడా ఒకే చోట చేరుస్తామని చెప్పారు. వస్తే ఆ. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి లీకేజ్ అయింది. భవనాలు మొత్తం లీకేజ్ సంబంధించినటువంటి అయ్యి నీళ్ళన్నీ అన్ని పాతాయి ఆఫీసులు మొత్తం. అక్కడే ఉంటాయి. జిల్లా ఆఫీసులు విజయవాడ, గుంటూరులో ఉంటాయి. ఉమ్, ఇవాళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అమరావతికి తీసుకొచ్చినటువంటి చట్టం మేము కోరుకోలా, ఉమ్, కేంద్ర ప్రభుత్వం కోరుకోలా, రైతులు అడిగారండి. ఉమ్, రైతులు ఏమడిగారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో మళ్ళీ ఎప్పుడైనా వస్తాడేమో, మళ్ళీ మాకు సరే ప్రాబ్లం అలాంటి మాట్లాడుతుంది కానీ ప్రభుత్వాలు మారినప్పుడు పాలన మారకూడదు కాబట్టి మాకు ఒక చట్టబద్ధత కల్పించండి అని రైతులు అడిగిన దానికి మీరు ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల కింద కాళ్ళు పైన పెట్టి చేసినా ఆయన ఏమి ఈ రాజధానిని మార్చలేడు. ఉమ్, వస్తే ఎన్డీఏ వస్తుంది, లేకపోతే ఇండియా కూటమి వస్తుంది. ఆ రెండు అమరావతి ఈయన చెప్పినట్టు చట్టం మార్చడానికి అవకాశం లేదు. ఈయన అసలు 29లో గెలవాలి కదా. ఉమ్, ఈయన 29లో గెలిచే పనులు చేసుకుంటున్నాడా? భస్మాసురుడు లాగా నెత్తిన అస్త్రం పెట్టుకుంటున్నాడు ప్రతి ఒక్క దాంట్లో కూడా. ఉమ్, ఆయన ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. 2 లక్షల కోట్లు ఎవరు పెడతా ఉన్నారు? ఎక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నారు? రైతులు ఇచ్చినటువంటి భూములు అమ్మే అప్పులు తెస్తామన్నారు. ఉమ్, ఇప్పుడు రామ్మోహన్ గారికి తెలుసు, రౌటర్ రింగ్ రోడ్డు కట్టినప్పుడు హైదరాబాద్ లో ఎంత ఉంది? అక్కడ 10 లక్షల నుంచి కోటికి వెళ్ళింది, ఇవాళ 200 కోట్లు. ఉమ్, రేపు అమరావతి నిర్మాణం అయిన తర్వాత ఇవాళ ₹1 ఉన్నటువంటి ఎకరం భూమి 10 కోట్లు అవుతుంది. అవి అమ్ముతాము, దానికి ఆ బ్యాంక్ పెట్టాము, రైట్. ప్రజల మీద భారం పెట్టే పరిస్థితి లేదు. ఉమ్, ఇప్పుడు ఈలాగా 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకొని ఆఫీసుల మీద 3 రంగులు వేసుకొని ఒకసారి రైట్, yes, yes, ఒక్క నిమిషం, రఫీ గారు, మళ్ళీ వాయిస్ తీసుకోవాలి. మేము చేయలేదు కదా, రైట్. మేము చేయము కదా. విజయ్ భాస్కర్ గారు వస్తారు, ఒక్క నిమిషం. వెంకట గారు వాయిస్ కూడా తీసుకుంటారు. ఇద్దరికి కలిపి ఆన్సర్ తిరిగాను మీరు, లేదా మీరు మాట్లాడుతుంటే ఒక నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం రఫీ గారు. ప్రజలకి తెలుసు ఎవరేం చేస్తున్నారో, ఎవరి ప్రభుత్వంలో ఏముందో. గత ప్రభుత్వానికి రైట్ రైట్ రఫీ గారు, ఎస్ ఎస్ నేను అడుగుదాం. విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు లోక్సభలో అన్ని పార్టీలు ఇచ్చాయి, ఒక్క వైసీపీ వాకౌట్ చేస్తుంది. సరే, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడారు. కానీ బిల్లును వ్యతిరేకించడం ద్వారా రైతులకు వైసీపీ దూరం అవుతుందని మెసేజ్ వెళ్ళలేదా? ఇప్పుడు రైతులు ఆ? రైతుల గురించి మాట్లాడాలా? అమరావతి రైతులు షఫీ గారిని ఆత్మానండి. ఆపేరు, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. అంతే కాదండి, 2029లో ప్రజలు ఇచ్చే తీర్పుని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఒకటి. రెండోది, షఫీ గారు చెప్పారు, షఫీ గారు చెప్పినట్లు రుషికొండ భవనం కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ భవనం కానివ్వండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రమ్మనండి. రుషికొండ భవనం కూడా 4,000 లోపే చదరపడుకు అయింది. పార్లమెంట్ భవనం కూడా 3,870 రూపాయలు మాత్రమే అయింది. 15,000 అనేది అది పొరపాటు అండి. నేను జీవో అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు కొన్ని లక్షల మంది మాట్లాడారు. సైకోలు ఇవన్నీ ఎందుకని మన వయసు లేదు దాన్ని వద్దని చెప్పారు కాదు కదా, అలాంటి మాట్లాడుతుందని చెప్పిన మళ్ళీ అదే పెంచుకుంటే పెరిగిపోద్ది. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, నేను అన్నాను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాను కదా, అలాంటి మాటలు మాట్లాడద్దు, వ్యక్తిగతంగా వద్దు. రఫీ గారు సరే కాదు, విమర్శించడం ఓకే, విమర్శలు ఓకే, వ్యక్తిగతంగా వద్దు అని చెప్పారు. బిల్లు మీద స్పష్టత ఉందా? ఎప్పట్లోగా కడతారు? ఏ విధంగా కడతారు? నిధులు ఎక్కడి నుంచి తెస్తారు?
సెల్ఫ్ చూడండి, ఫైనాన్స్ ఎలా అన్నారు. చెప్తున్నామో. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది అలా ఎట్లా కాదండి. జరుగుతుంది? ఎలా చెప్తున్నామో చూడండి. కరెక్టే. అంటే విజయభాస్కర్ గారు ఇక్కడ మనం మాట్లాడుకునేది సరే, ఇప్పుడు బిల్లు గురించి సరే లోక్సభలో వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు రాజ్యసభకి వెళ్తుంది, ఇదంతా సరే అదో ప్రాసెస్ అయిపోతుంది అనుకుందాం. అంటే ఇక్కడ మన ప్రజలకు ఇచ్చేటప్పుడు రాజధానిపై చట్టబద్ధతతోటి మేము అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చింది ఎవరు మార్చలేని కూటమి సర్కార్ స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతారు అంటున్నా నేను. ఏ విధంగా? గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ హైకోర్టులో అఫిడవిట్ వేశారని సార్ కూడా చెప్పారు. మేము అందరం కూడా చూసాం హైకోర్టులో ఉమ్, అఫిడవిట్ వేశారు. రాజధానికి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. మీ రాష్ట్రానికి మీరే రాజధాని నిర్ణయించుకోవాలి. ఉమ్, సో పార్లమెంట్ పంపడం ఏంటండి? ఈయన చట్టం చేసి- అసెంబ్లీ నిర్ణయించింది. చట్టం- దాని చట్టం ప్రకారం యొక్క తారీఖు పోయి కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం మన 25వ చేసింది. తారీఖు మార్చి కేంద్రం 25వ నిర్ణయించిన తారీఖు అమరావతి. వీళ్ళే రాయించుకొని కేంద్రం అడిగిందని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ మొదలు పెట్టి సెలవు ఇచ్చేసి ఉమ్. అసలు అసెంబ్లీ పెట్టింది దేనికండి? జగన్మోహన్ రెడ్డిని దూషించడానికా? మీకేంటి నష్టం జరిగింది? మేము అసెంబ్లీకి అటెండ్ కాదా? మేమేమి దాన్ని కౌంటర్ ఎప్పుడు అటెండ్ అవ్వరు? అటెండ్ అయితే చిన్న చిన్న ఉదాహరణ చెప్పండి. అంటే కాదు ఇక్కడ విజయభాస్కర్ గారు సరే మీరు చెప్తున్నారు ఓకే. అని ఆ, సామెత ఉంది. ఉమ్, మేము రాలేదు, మేము మౌనంగా ఉన్నాం. మీకు చాలా అయితే మీరు చెయ్యండి. ఉమ్, నువ్వు ఎక్కడి నుంచి నిధులు తెస్తావు? ఏం చేస్తావు అక్కడ? ఏ ప్రాంతంలో ఏం నిర్మాణం చేస్తావు అని చెప్పండి. ఇప్పటికే 15 నేషనల్ బ్యాంకులకు మీరు ఏదో స్థలాలు ఇచ్చారన్నారు. ఉమ్, శంకుస్థాపన చేశారండి. ఉమ్, అక్కడ ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఆయన గారు ఉన్నారు. ఇవాళ బాదం పండి జడ్జి క్వార్టర్లో ఒక్కళ్ళైనా జడ్జి గారు వచ్చి ఉండే పరిస్థితి ఉందా? ఉమ్. చెప్పండి. అంటే అలా కాదు సరే, మీరు కాదు కాదు అసెంబ్లీకి హాజరు కావట్లేదు మీరే చెప్తున్నారు. కనీసం ఇది అమరావతికి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ అని పెట్టినప్పుడు అటెండ్ అయ్యి మీకున్న కాదు కాదు ఒక్క నిమిషం. ఉమ్, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. అంటే మీరు ప్రజల నివాస యోగ్యంగా ఏర్పాటు చేయాలి. ఉమ్, ఖచ్చితంగా మేము చెప్పుకుంటాం. ఉమ్, పద్ధతిలో మీరు నడవట్లా. ఆ పద్ధతిలో నడవడానికి మీరు ఏదో 55,000 కోట్ల టెండర్లు పిలిచారు. చెబుతున్నారే ఆహా అలా కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు మేము ప్రజల మీద భారం అయ్యి ఎవరిని అడగాల్సిన పని లేదు. అక్కడ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో దాని ద్వారానే సమీకరిస్తాం, దాని ద్వారా మేము చేస్తుంది, ఎవరైతే భారం పడదు ఇది అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అదొక్కటే ఉన్న అబ్జెక్షనా? ఇప్పుడు ఇంత ఆర్థిక భారం ఎలా మోస్తున్నది అబ్జెక్షనా? అమరావతి కాదండి. ఉమ్, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఎట్లా ఈయన అన్ని వదిలేసి ఇంత సుందరవనంగా చేస్తే అప్పుడు 1 కోటి రూపాయలు 4 కోట్ల ముద్ద 2 కోట్ల ముద్ద అసలు పన్నోడియాలు ఊరేసుకునే పరిస్థితి అండి. ఉమ్, లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులకి 1 కోటికి ఎవరు 2 రూపాయలు ప్లాట్లు ఇచ్చారా? ఇంతవరకు ఎవరు రైతులు ఇవ్వలేదు. హ్యాపీగా ఉన్నారని నిన్నంతా కూడా శ్మశానాలు సంబరాలు చేశారు. ఉమ్. 29 రైట్ 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 రైట్. మళ్ళీ వస్తారు విజయభాస్కర్. వెంకట్ గారు అసలు వాయిస్ ఉందా వెళ్ళలేదు. Yes. వీళ్ళకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులకు ఉద్యమం చేశారు. ఉమ్, 1 సంవత్సరం తర్వాత అదే రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయబోతున్నారు. ఉమ్, చెప్తున్నా. ఎందుకంటే ఒక్క రైతు ఒక నాటి వాళ్ళు ఉమ్. ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఏమో శ్మశానంలో ఇచ్చారు, వాళ్ళేమో రిజెక్ట్ చేశారు. సరే కాదు విజయభాస్కర్ గారు ఓకే ఫైన్ ఫైన్ మళ్ళీ వస్తాను ఒక నిమిషం. వెంకట్ గారు అక్కడ రాజధాని నిర్మాణం చేయండి. మీరు చేయాలి. ఉమ్, మిమ్మల్ని మేము కాదంటున్నాం. మ్మ్. మీరు ఇంకా అసెంబ్లీలో 15 ఏళ్ళు ఉంటాయి, 80 సంవత్సరాలు ఉండండి. తక్కువ ఉంది. ప్రజల అత్యంత విద్య ఎవరైనా ప్రమాణం చేస్తారు. ఉమ్. కానీ దీనికి ఒక చట్టం, ఒక పద్ధతి, ఒక రాజ్యాంగం విధానం ఉంది. రైట్ రైట్ విజయభాస్కర్ ఎస్ ఎస్ వస్తే మళ్ళీ వస్తాను ఒక నిమిషం, ఒక నిమిషం. అంటే అలానే కాదు ఒకటి 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 కాదు కాదు విమర్శల పరంగా వెళ్ళిపోతే అలాగే అనిపిస్తుంది. విమర్శల పరంగా కాదు పోనీ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? కాదు కాదు ఒకటే క్వశ్చన్, మీరు 5 సంవత్సరాలు శాసన రాజధాని కోసం ఏం చేశారు? మరి అక్కడ ఉండే రైతులు ఎందుకు అడ్రస్ చేయలేదు? రైతులకు ప్రతిసారి కోర్టుకెళ్తేనే కదా కౌలు వచ్చింది. 2 లక్షల కోట్లు పెట్టి రాజధానికి చేసేది ఏంటి? రాజధాని ఆ మిగిలిపోయిన భూములు ఎందుకు ఇవ్వలేదు? రాజధాని అంటే ఒక బిల్డింగ్ సరే సరే కాదు కాదు అడుగుతారు ఒక నిమిషం. వెంకట్ గారు మీరు మాట్లాడండి. కాదు మీ వాయిస్ అసలు వెళ్ళే అవకాశం రావట్లేదు. వెంకట్ గారు సార్ నా వాయిస్ వినపడుతుంది సార్, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఎస్ మాట్లాడండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మ్మ్. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళ నాన్న పేరులోంచి వైఎస్ఆర్ అని తీసుకొని కాంగ్రెస్ పార్టీలోంచి కాంగ్రెస్ అని పెట్టి అవి 2 జత చేసి ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ అని పెట్టాడు, ఈ రోజు అదే విధంగా
క్యాపిటల్ పేరు పెడుతున్నాడు సార్ ఆయన నావిగేటర్. మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడలో వచ్చి వి తీసుకోవాలంట, గుంటూరులో వచ్చి గన్ తీసుకోవాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సార్ మీమర్స్ కి ఒక పండగ అయిపోయింది. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు, వాళ్ళ సపోర్టర్స్ కి అసలు వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు సార్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్యాపిటల్ అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ 3 రాజధానులు అన్నాడు, తర్వాత కాసేపు వైజాగ్ అన్నాడు, తర్వాత వచ్చి ఇంకోటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటాడు, కర్నూలులో పెడతా అంటాడు. మొత్తం ఎక్కడ లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు నా తెలిసి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ బాగుపడడం ఇష్టం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ కి ఒక క్యాపిటల్ ఉండాలంటే ముందు వీళ్ళకి మనసు రావట్లా, ఈ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ. సార్ స్టేట్ ప్రతి స్టేట్ కు ఉంది సార్ క్యాపిటల్, ఇండియాలో ప్రతి స్టేట్ కు ఉంది క్యాపిటల్. మనకు వస్తే మీకు నచ్చట్లేదా, మీకు అసలు మనసు ఒప్పట్లేదా అది చెప్పండి. ఇంకా 3 ఏళ్ళు ఉంది, చెయ్యండి, తప్పే ఉంది, మేము కాదంటున్నా. మీరు కట్టండి, కట్టకుండా మాయ మాటలు చెప్పింది. చూడండి 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, 30,000 మంది కార్మికులు కడుతున్నారు. ప్రత్యర్థి మంచి చేసినా నచ్చదు, ప్రత్యర్థి ఏం చేసినా నచ్చదు. రాజకీయాలు అనేవి హుందాగా ఉండదు సార్, రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి. ప్రజలకు మంచి చేయడానికి మనం ముందడుగు వేయాలి తప్పించి వెనక్కి లాగడానికో స్టేట్ ని దిగజార్చడానికో ఉండకూడదు సార్. తాత్కాలిక భవనాలను చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిన్న కూడా అక్కడ చెప్పాడు కదండి మింజమూరులో. అంటే ఇక్కడ కాదు ఒక్కటి విజయభాస్కర్ రెడ్డి గారు, సరే ఇప్పుడు పార్టీల పరంగా విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చేసుకోవడం కామన్ అయినా, పార్టీలు ఏం దాటి మాట్లాడకూడదు అనేది కామన్ అయినా, యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మాట్లాడుకుంటే ఇంకా ఇంత కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళండి. ఇంకా థర్డ్ టర్మ్లోకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు కన్ఫ్యూజన్. అంటే ఇప్పుడు మీరు రైతుల గురించి మాట్లాడుతాను, మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఇందాక రఫీ గారు మాట్లాడుతూ ఒకటి అడిగారు, సరే శాసన రాజధాని అన్నారు, అప్పుడు రైతులకి వైసీపీ చేసింది ఏంటి అక్కడ, అదొకటి మనం తీసుకుంటే. రెండోది ఇంకా ఎన్ని రోజుల పాటు దీని గురించే మాట్లాడుకుంటూ కూర్చోవాలి? నిజంగా రాజధాని చట్టం అవసరం, అసలు మనకి ఎంత ప్రాసెస్ అవసరమా? గారు పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేసి రైతులకు ప్లాట్లు చూపించమనండి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నువ్వు అక్కడ ఏమీ చేయలేవు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా అది ఏమీ చేయదు. నువ్వు రోడ్ల నిర్మాణం చేయడం. అమరావతి ప్రాంతంలో 34,000 ఎకరాల్లో, తద్వారా 18,000 ఎకరాల్లో, 52,000 ఎకరాల్లో నిర్మాణం చేయమని, రోడ్ల నిర్మాణానికి 12 ఏళ్ళు పట్టుద్దండి. రోడ్డు నిర్మాణం చేయాలంటే మినిమం 10 అడుగుల నుంచి పూడ్చుకుంటూ రావాలా. అక్కడ సాయిల్ ఆ టైప్లో ఉంది. ఎంత ఖర్చు అవుతుంది? రోడ్ల నిర్మాణానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నువ్వు రోడ్ల నిర్మాణం చేస్తే రైతులందరూ సతీష్ గారు క్రాస్ వచ్చిందా? ఏమొచ్చింది? హైకోర్టు కట్టారు. ఒక్క నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు, సరే కాదు, అప్పుడు కట్టిన బిల్డింగ్స్ అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కేవలం ఇప్పుడు మీకు ఏమన్నా దాని గురించి ముప్పు కాదు ఒక్క నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే రఫీ గారు, సరే మీరు అంటున్నారు అక్కడ క్రాక్స్ వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఇప్పుడు అప్పుడు కట్టిన బిల్డింగ్స్ కేవలం మీకు ముప్పు వచ్చిందా? ఎందుకు ఇంకా దాన్నే పట్టుకుని దాన్ని వ్యతిరేకించడం? ఇప్పుడు దానికి సంబంధించి టెక్నికల్ టీం ఉంటుంది, ఆ టెక్నికల్ టీం చూసుకుంటారు, దానికి వల్ల ప్లసెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటో, నెగిటివ్స్ ఏంటో అని చెప్తారు. వెలగపూడి అసెంబ్లీ ఉంది, శాసన మండలి ఉంది, సెక్రటరియట్ ఉంది. ఏ బిల్డింగ్ అయినా హైవే కారిడార్ అవకాశం ఉంటే చూడండి అన్నాడు. చేసుకుంటే దాదాపు 5 లక్షల ప్రజలు హైవే మీద తిరుగుతూ ఉంటారు. కాదు, ఎవరు చూసినా అమరావతికి వ్యతిరేకి కాదు అంటున్నారు, కానీ అమరావతి చుట్టూనే మొత్తం తిరుగుతోంది. మొత్తం అక్కడ మనకి అమరావతి వ్యతిరేకి కాదు అని చెప్తున్నారు, మళ్ళీ అమరావతి చుట్టూ తిరుగుతోంది. 12 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు కూడా అయిపోయేలా ఉంది. ఇంకా మళ్ళీ మనం మొదటిగా వస్తున్నాం కదా. ఎందుకు రానిస్తారు ప్రజలు? చూశారు కదా, వచ్చింది కదండి. ఇప్పుడు 7 ఏళ్ళు ఇచ్చారు, 7 ఏళ్ళలో ఏం కట్టారు? సరే ఇప్పుడు అవన్నీ వదిలే, కానీ కాదు విజయభాస్కర్ గారు, మనకు సమయం అయిపోతుంది ఇంకా అలా పొడుగుచ్చుకుంటే. కానీ విజయభాస్కర్ గారు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమన్నా ఉందా? పూర్తిగా రోడ్డు 50, 20, 30 కిలోమీటర్లు ఇప్పుడు పోదాదండి.
కాదు విజయభాస్కర్ రెడ్డి కాదు మాట్లాడుకుంటూ వెళ్ళడం కాదు. ఒక్క నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు మీరు పెద్దవారు. ఒక్క నిమిషం విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన పెద్ద మనిషిగా పెడతాం. Yes. అలా కాదు నేను అడిగేది ఏంటంటే సరే మీరు ఏదో ఆర్థిక భారం అలా కాదు ఒక్క నిమిషం మీరు మాట్లాడితే వెళ్తే ఎలా కుదురుతుంది విజయభాస్కర్ రెడ్డి గారు? ఒక్క నిమిషం. ఎందుకు రైతులు మోసం చేయడం? ఎందుకు కాదండి రైతులు మోసం చేయడం అక్కడికి వెళ్ళొద్దు, మనం ఆ టాపిక్ వెళ్ళొద్దు. రైతులు ఇవన్నీ కాదు ఇప్పుడు. అలా కాదు. సరే మీరు చెప్తున్నారు, సరే రైతుల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఆర్థిక భారం అంటే ఏదో అంటున్నారు. సరే ప్రత్యామ్నాయ ప్రణాళిక మీ దగ్గర ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇంత భారం కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక వాల్యుబుల్ సజెషన్ ఏమైనా ఇస్తారా? అవకాశం లేదండి కట్టడానికి కానీ ఆల్రెడీ కడుతున్నారు. పార్లమెంట్ చట్టం కూడా చేసేసి కట్టించారు. అక్కడ రాజధాని నడుస్తా ఉంది. ఇప్పుడు టవర్స్ కడుతున్నారు. కాదు మళ్ళీ ఎలాగైనా రకరకాల మాట్లాడి ప్రజలు ఆమోదిస్తారండి. ఎక్కడ వీళ్ళకి కాదు చెప్పాలండి ఆ మాట. ఒక నిమిషం రప్పి గారు ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, బ్రహ్మాండమైన చేసుకోవచ్చు. ఫైనల్ గా రామ్మోహన్ గారు ఇప్పుడు రాజధానిపై చట్టబద్ధత తీసుకొచ్చి మేము దానికి ఒక స్టాంప్ ఏర్పాటు చేస్తామని కోర్టు సర్కార్ చెప్తోంది. నిజంగా వైసీపీకి ఎలా ఉండబోతుంది అనుకోవాలి పొలిటికల్? ఇప్పుడు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకా వేరే వస్తాయి. నిజంగా ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఏ పార్టీలకి ఎలా ఉండబోతుంది దాని మీద అనలైజ్ చేయాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో వైసీపీ నాయకులు మనం ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే విజయభాస్కర్ గారు అర్థం కాదు. ఒక నిమిషం రామ్మోహన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు కాదు సరే నేను ఫైనల్ గా మీకు కంక్లూడ్ తీసుకుంటే విజయభాస్కర్ గారు మాట్లాడుతూ వెళ్తే అర్థం కాదు. ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు వస్తాను మళ్ళీ ఫైనల్ కంక్లూడ్ తీసుకుంటే మీ దగ్గర. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. ఏమంటే ఖచ్చితంగా రేపు ఎఫెక్ట్ ఉంటుంది. గతంలోనే 2024 ఎన్నికల్లో చూపించారు ప్రజలు. 3 రాజధానుల మీద మేము రెఫరెండం అని వీళ్ళు వెళ్ళారు. 3 రాజధానులు కదా, 1 రాజధాని అని కూటమి ప్రభుత్వం వెళ్ళింది. చూసినాం కూటమి పార్టీలు వెళ్ళినాయి, చూసినాం కదా రిజల్ట్ ఏమొచ్చిందో. ఇప్పుడు కూడా ఇవే పిల్లి మొగ్గలు మళ్ళీ వేస్తే ఖచ్చితంగా రేపు వైసీపీకి నష్టం జరుగుతుంది అంటున్నాను నేను. ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి తీర్మానం చేశారు కదా, ఆ తీర్మానం కూడా ఏం సార్ మన ఆర్టికల్ 3-4 ఏముంటదంటే వచ్చిన కోరం నిండితే అంటే 543 మంది 555 మంది కనుక 50 మంది కనుక ఉంటే మన 55 మంది ఉంటే అందులో సగం సరిపోతుంది యాక్చువల్ గా రాష్ట్ర విభజనకు కానీ దీనికి కానీ అయింది కదా. మళ్ళీ తిరగబడకుండా 2 లాభాలు ఉన్నాయి ఈ చట్టం వల్ల. చట్టంలో నేను చెప్పాను కదా అమరావతి అప్పటి నుంచి రెట్రాస్పెక్టివ్ అంటే కాకపోవచ్చు కానీ కోర్టుకు పోతే తర్వాత సంగతి. కానీ నేను దీనివల్ల 2-3 లాభాలు ఉన్నాయి. ఒకటేమో ప్రపంచవ్యాప్తంగా రాజధాని అమరావతి ఇది దీనికి ఆంధ్రప్రదేశ్ తేలింది. ప్రపంచం నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఒకే అమరావతిలో పెట్టాలని ఏం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూడలేదా విశాఖపట్నం పోర్ట్ ఎక్కడ మన విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఎక్కడ కట్టుకున్నాం? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా విశాఖపట్నం రాలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ పెట్టొద్దని ఏం లేదు కదా. అమరావతి అంటే శాసన కార్యనిర్వాహక న్యాయ రాజధానిగా ఉండొచ్చు. కానీ న్యాయ రాజధాని అనకుండా మనకు హైకోర్టు బెంచి గుంటూరులో మనం కొట్లాడిన సందర్భం లేదా? నేను ధర్నాలు చేసిన గుంటూరు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు పెట్టొచ్చు. ఇప్పుడు కర్నూలులో బెంచి పెడితే ఎవరొద్దు అంటున్నాడు, విశాఖపట్నంలో బెంచి పెడితే ఎవరొద్దు అంటున్నారు. కానీ శాసన నిర్మాణం కార్యనిర్వాహం ఒక్క దగ్గర ఉండాలి. అదే అమరావతి అని తేలిపోయింది. దీనివల్ల ఖర్చు కూడా కాస్త రిజర్వ్ బ్యాంకు మనం స్థలం ఇచ్చినాం 47 ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్థలాలు ఇచ్చినాం. వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టియ్యేది కదా అంటున్నాను. అందుకని ఇప్పుడు 8,000 కోట్లే ఖర్చు అయింది అంటుంది కదా. రేపు ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే ₹1 అయితే మనకు ల్యాండ్ దాని మీద పెట్టలేదు. అనివార్యత ఎందుకు వచ్చిందంటే వైకుంఠాపురం నుంచి ఒక 7 గ్రామాలు తీసుకుంటామనడం వల్ల వాళ్ళు అడిగినరు. గత ఇచ్చిన రైతులకే దిక్కు లేదు. వాళ్ళేమో న్యాయస్థానం నుంచి దేవస్థానం అని రకరకాల ప్రయత్నాలు చేయాల్సి 5 ఏళ్ళు పోరాటాల్సి వచ్చింది. మా సంగతి మాకు రేపు పొద్దున అమరావతి ఉంటుందా లేదా అని అడగడం వల్ల ఈ చట్టబద్ధత అవసరమైంది. మంచి చెడ్డు తీర్మానం అయిపోయింది. ఇవాళ రాజ్యసభలో కూడా చేస్తారు. వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని అంగీకరిస్తున్నారా లేరా? రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతి వ్యతిరేకం కాదు అంటున్నారు కదా. అదే చెప్పండి. మిగతా ఉపకథలు అవసరం లేదు. ఉపకథలు అన్ని కూడా చాలా చెప్పొచ్చు. నేను చెప్తున్నాను ఇంద్రుడు దేవుడే కాదంటే ఏం మాట్లాడినట్టు? ఇంద్రుడు దేవతల రాజు.
ఆయనకు మన అంటారు ఐరావతం మనకు తెల్ల ఏనుగు ఆయన అది రాజుల దేవతలందరి మీద పెత్తనం చేసేవాడు ఇంద్రుడు. ఇంద్రుడు మారుతుంటాడు, ప్రతి మనవంతరానికి ఇంద్రుడు మారుతుంటాడు. ఇంద్రుడు దేవుడే కాదని వాదిస్తే ఏమని చెప్పారు నేను. అందుకని వైసీపీ వాళ్ళు ఈ పిల్లి మొక్కలు అవసరం లేదు. మంచి చెట్టు అమరావతి రాజధాని అది అయిపోతుంది. మళ్ళీ రెండో దానికి మూడో దానికి పోతే ప్రజలను కన్ఫ్యూజన్ పెట్టినట్టు అవుతుంది. చూద్దాం సమయం అవుతుంది మనకి. మున్సిపల్ ఎన్నికలు నష్టపోతారు, వైసీపీ వాళ్ళు నష్టపోతారు. ఇదే ప్రజలకు కరెక్ట్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. రఫీ గారు ఏమైనా చెప్తే కానీ ఒక పాయింట్ చెప్పండి. రఫీ గారు ఒక పాయింట్ లో చెప్పండి, టైం అయిపోతుంది. రామ్మోహన్ గారు ఇందాక ఒక విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణ బిల్లు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే మీకు ఏ డేట్ నుంచి ఇవ్వాలని చెప్పి కరెస్పాండింగ్ చేసింది. చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం రిప్లై ఇచ్చిందంటే ఎప్పుడైతే ఉమ్మడి రాజధాని టైం అయిపోతుందో ఆ డేట్ నుంచి ఇవ్వమని చెప్పి. రైట్ అండి, చూద్దాం. ఎప్పుడైంది 25 జూన్ 2తో అయిపోయింది. ఆ 25 జూన్ 2 నుండి అమరావతిని గుర్తించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు రాశారు. ఇక అక్కడ చదువు లేదుగా రామ్మోహన్ గారు, పాత డేట్ ఆ డేట్. సరే రైట్, చూద్దాం. కాదు కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది సార్. ఒక్కవైపు కాదు సమయం అవుతుంది. అక్కడి నుంచి కాదు 2014 అమరావతి ఉంటుందని రాసింది కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆ చట్టంలో రైట్ అండ్ చూద్దాం. ఒకవైపు అమరావతి ఆంధ్రుల కరెంట్ ప్రభుత్వం చెబుతోంది ఇది ఒక ఆర్థిక భారం, వైట్ ఎలిఫెంట్ ప్రతిపక్షం వాదిస్తోంది. సో మొత్తానికి ఏదైనా పార్లమెంట్ లో బిల్లు కాదు చెప్పనివ్వండి. రైట్, సమయం అవుతుంది అందుకని. సమయం ఉందిలేండి. రెండో మాట ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమే అమరావతి రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి అఫిడవిట్ చేసింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని అడిగింది మీ రాజధాని ఎక్కడ పెట్టాలా ఏంటి ఆ పేరు అని అడిగితే మళ్ళీ అమరావతినే పంపించింది. అమరావతిని కేంద్రం నిర్ణయించరా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తీర్మానం చేసి పంపించమని చెప్పింది. రైట్ అండ్ చూద్దాం సార్. మొత్తం పార్లమెంట్ లో కాదు పార్లమెంట్